సోది లేకుండా ఒక ముక్కలో రివ్యూ చెప్తా భయ్యా. వార్ 2 సినిమా, కూలీ సినిమా 2 సినిమాలు చూడడం జరిగింది. అందరికన్నా ఫస్ట్ నేనే రికార్డ్ చేయడం జరుగుతుంది. కరెక్ట్ టైంకి మీకు ఈ రివ్యూ ఇచ్చే దానిలో నేను ఎప్పుడు మీ ముందుంటాను. ఇప్పుడు చూసినట్టయితే ఈ వార్ 2లో ఎన్టీఆర్ని, హృతిక్ రోషన్ ఇద్దరిని అంత యాక్షన్ ఉన్నా కానీ మనకి ఒక పరంగా రజనీకాంత్ నిలబడితే చాలా అనిపిస్తుంటుంది అనమాట. అంతలా మనకి కూలీ సినిమా అనేది అయిపోతుంది. నాగార్జున అల్టిమేట్ యాక్షన్ మీరు ఎప్పుడు చూసినారో, నెవర్ బిఫోర్ అట్లాంటి యాంటగోనిస్ట్ పాత్ర నాగార్జున కూడా చేయగలడా, నాగార్జున మాత్రమే చేయగలడా అనే రకంగా దానికి మైండ్ పోతుంది తెలుసా. కూలీ సినిమాలు చూసినవారు నువ్వు ఇంతకు, నువ్వు సినిమాలు చూసినవారు నువ్వు, నీకేందుకే అంత దొంగ రివ్యూలు పెట్టుకుంటా అసలు ఏం చూసినారు? ఫ్లాష్ బ్యాక్ స్టేటస్ పెడదాం. అది టికెట్ దొరికేసింది. ఇది పెట్టినామంటే అయిపోయా. రైట్. 15 minutes later. ఏ ఫోన్ వస్తుంది? వీడికి ఆత్రం ఆగదు. హలో, స్టేటస్ బాగా కంపి పాడేస్తున్నావు. అవునరా, ఈసారి అటు ఇటు ఉండదు. ఎన్టీఆర్ వార్ 2 నార్మల్గా ఇండియాలో చూసేది కాదు, దుబాయ్లో చూడాలి. అందుకే దుబాయ్లో బుక్ చేసిన టికెట్. అర్థమవుతుందే? కైతాన్, యూఆర్ గోయింగ్ టు కైతాన్, ఎన్టీఆర్ వార్ 2. నన్ను అడగకుండా టికెట్లు బుక్ చేసినారా మీరు? చూసినావు కదా మరి ముందరనే చెప్పితే నేను కూడా వస్తుంటే కదా నీ కాడికి. అరే రే, సర్లే మహేష్ రానంటున్నాడు, నువ్వు వద్దులే. సరే సరే ఓకే. ఎంత అవుతుంది? మూవీ టికెట్ ఎట్లా ఉంది కాబట్టి నువ్వు ఫ్లైట్ టికెట్ పెట్టుకో, సరిపోద్ది. రాను పోనీ 60,000. 60,000 ఫోన్ పే పడుతుంది చూడు. అంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. ఫస్ట్ కర్నూలు ఓరోకల్ నుంచి ముంబై పోవాలా, ముంబై నుంచి దుబాయ్ పోవాలా, లింక్ ఫ్లైట్ అది. సరే ఎక్కడ రావాలన్నా చెప్పు, బయలుదేరతా. నువ్వేం చేస్తావంటే ఓరోకల్ ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా 11 గంటలకు రావాలా. వస్తేనే మన ముగ్గురం కలుస్తామా, ఫోన్ ఓపెన్ చేసి అందరూ ఒకటేసారి 11 గంటలకు VPN ఆన్ చేయాలా. అంతేనే, VPN ఆన్ చేసి దుబాయ్ పోవడమే. ఓకే, రేపు కూలీ USA లో చూస్తా. End of flashback. సినిమాలు చూడకుండా రివ్యూలు చెప్తున్నాడు వీడు. ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. మీరే థియేటర్ పోయి సినిమాలను ఎంజాయ్ చేయండి. ఒక్క ముక్కలో సోది లేకుండా రివ్యూ పోయా. నా 60,000 రా.